ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాల తెలంగాణగా మారింది. ప్రభుత్వం జిల్లాలను విభజిస్తూ చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని మొదట మేము స్వాగతించాం సిపిఎం పార్టీగా. ఎందువల్లంటే జిల్లాలు విభజించడం ద్వారా ప్రజలకు పరిపాలన అందుబాటులోకి వస్తుంది, సంక్షేమ పథకాల అమలు కానీ ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి పనులు తీర్చుకోవడానికి కానీ జిల్లాలు అందుబాటులోకి వస్తాయని చెప్పి మేము భావించాం, స్వాగతించాం మొదటి ఆల్ పార్టీస్ మీటింగ్లో. అయితే ఆ తర్వాత జిల్లాలు విభజించిన తీరు అది చూస్తే అది శాస్త్రీయంగా జరగలేదనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందువల్లంటే జిల్లాల విభజనకు ఏదో ఒక కొలబద్ద అనేది ఉండాలి, జనాభా ప్రాతిపదిక. అట్లా చూస్తే 5 లక్షలతో ఒక జిల్లా ఉంది, 40 లక్షలతో ఇంకో జిల్లా ఉంది, 10 లక్షలతో ఉన్నాయి, 25 లక్షలతో ఉన్నాయి. జిల్లాల విభజనకు అనుసరించినటువంటి ప్రాతిపదిక శాస్త్రీయంగా లేదు. జిల్లాలు విభజించడాన్ని మేము హర్షించినప్పటికీ విభజించిన తీరును మాత్రం తప్పుపడుతున్నాం. జనాభా అన్నప్పుడు 5 లక్షలతో ఒక జిల్లా ఉంది, 40 లక్షలతో ఇంకొక జిల్లా ఉంది, 25 లక్షలు ఉంది, 15 లక్షలు ఉంది. జనాభా ప్రాతిపదిక అనేది పాటించబడలేదు. అట్లాగే వనరులు అన్నప్పుడు ప్రతి జిల్లాకు కొత్తగా ఏర్పడిన తర్వాత తగిన ఆదాయ వనరులు ఉండాలి, అభివృద్ధి కావడానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాలి. కానీ అలా లేదు. ఆదిలాబాద్ జిల్లా కంప్లీట్గా వెనుకబడిన ప్రాంతం అయితే, నిర్మల్ అంతా వ్యవసాయం ప్రధానమైతే, మంచిర్యాలంతా ఇండస్ట్రీస్ అయితే, ఈ రకంగా అన్ని జిల్లాలకు సమాన వనరులు పంపకం జరగలేదు. కొన్ని జిల్లాలు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతాలుగా మిగిలిపోయినాయి. దీంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు చూసినప్పుడు ప్రజలకు కొన్ని అలవాట్లు ఉంటాయి, కలిసిమెలిసి జీవించిన పరిస్థితులు ఉంటాయి, ఎవరు ఎటు కలవాలి, ఏ మండలం ఏర్పడాలి, ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా లోపాలు జరిగినాయి. కేవలం రాజకీయ అవసరాల కోసం ఏర్పడినట్టుగా కనబడుతోంది. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో గట్టు మండలం ఏర్పాటు చేస్తున్నారు, బోర్డులు ఏర్పాటు చేశారు, అన్ని ప్రకటనలు చేశారు. చివరికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇష్టం కాలేదు కాబట్టి మార్చేశారు. ఒక ప్రజలు ఆగ్రహించారు, ఉద్యమాలు చేస్తున్నారు, బస్సులు తగలబెడుతున్నారు. ఒక మిత్రుడు ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశాడు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవాలి అంటే రాజకీయ అవసరాల కోసం ప్రజల భావోద్వేగాలను బలిపెట్టేటువంటి పరిస్థితి సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. ఏమైనా జిల్లాల ఏర్పాటు జరిగింది, ఇప్పుడు ఇంతవరకు మార్చేది లేదు, ఇంకా వినతులు స్వీకరించే పని లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ఇంకా కొన్ని జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించాలని మేము కోరుతున్నాం. మిర్యాలగూడెం వాళ్ళు మరి ఇదే ప్రాతిపదిక అయితే ఈ జనాభాలకే జిల్లాలు చేస్తే మిర్యాలగూడెం చేయొచ్చు, ములుగు చేయొచ్చు, భద్రాచలం చేయొచ్చు, మేము మొదట చెప్పాం. అట్లాగే నారాయణపేట చేయొచ్చు. ఈ రకంగా అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు డిమాండ్లు వచ్చిన వాటన్నిటినీ చేస్తాం, ఎవరిని బాధ పెట్టమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా చేయలేదని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. అయితే జిల్లాలు ఏర్పడిన తర్వాత మేము కూడా ఆ రూపంలో పనిచేయక తప్పదు కాబట్టి పార్టీ కమిటీలను కూడా జిల్లాల వారీగా విభజించడం జరిగింది. మేము చాలా ప్రజాస్వామ్యయుతంగా ఎక్సర్సైజ్ చేసాం. అన్ని జిల్లాల్లో పాత కమిటీలను సమావేశం చేసి వాటన్నిటిని అభిప్రాయాలు తీసుకొని ఎవరు ఏ జిల్లాలు ఉంటారనేది ఆప్షన్స్ తీసుకొని ఆ రకంగా విభజించడం, కొత్త కమిటీలని సెక్రటేరియట్లు కూడా ఎంపిక చేయడం జరిగింది. మీ అందరికీ ఆ జిల్లా కార్యదర్శులు వారి ఫోన్ నెంబర్లు ఆ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలు విభజించగానే సరిపోదు, జిల్లాలకు అధికారాలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, సంక్షేమ పథకాల అమలు కోసం అవసరమైన నిధులు కేటాయింపు జరగాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు మంచి పరిపాలన అందుతుంది. కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త జిల్లాలు వచ్చినాయి, కొత్త జీవితం కూడా ప్రజలకు రావాలని మేము కోరుకుంటున్నాం. కొత్త జీవితం రావాలంటే వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలి. అలా జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను పరిశీలిస్తే 93% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ ఈ కులాల ప్రజలు ఉన్నారు.
కాబట్టి తెలంగాణలో సామాజిక న్యాయం అమలు జరగాలి, అప్పుడే జీవితాలు మారుతాయి. ఎస్సీ ఎస్టీ బీసీలుగా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్య అందుబాటులోకి రావాలి, వైద్యం అందుబాటులోకి రావాలి, ఉపాధి దొరకాలి, ఉద్యోగాలు కల్పించబడాలి, పని చేస్తున్న వాళ్ళకు కనీస వేతనాలు అమలు జరగాలి. ఈ రకమైన ప్రక్రియ జరిగినప్పుడే నిజమైన ఆనందం అనేది తెలంగాణ ప్రజలకు ఏర్పడుతుంది, బంగారు తెలంగాణ అనిపించుకుంటుంది. మరి ఆ రకంగా చేస్తున్నారని చూస్తే గత 2.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పాత విధానాలే కొనసాగుతున్నాయి, పాత పద్ధతులే అమలు జరపబడుతున్నాయి, అవి ఇంకా ఉధృతంగా అమలు జరుపుతున్నారు. విద్య కార్పొరేట్ పరం అయిపోయింది, వైద్యం కార్పొరేట్ పరం అయిపోయింది. సాధారణమైన పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదు, విద్య అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. పిల్లల్ని చదివించుకోవాలని అందరి కోరిక ఉంది, కానీ విద్య అందుబాటులో లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువగా ఉంది. మొత్తం దేశంలోనే తెలంగాణలో మహిళల యొక్క విద్య చాలా తక్కువ శాతంలో ఉంది, 57% మాత్రమే మహిళల విద్య కలిగి ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం తన పరిపాలనా విధానాన్ని రాడికల్గా మార్చుకోవాలి. ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకురావాలంటే విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. ఎంఆర్ఓని కలెక్టర్ని అందుబాటులోకి తీసుకొస్తే ప్రజల జీవితం బాగుపడదు, వాళ్ళకి విద్య అందుబాటులోకి వస్తే జీవితం బాగుపడుతుంది, వైద్యం అందుబాటులోకి వస్తే జీవితం బాగుపడుతుంది, వాళ్ళ కనీస వేతనం అమలు జరిగితే బాగుపడుతుంది. కుల వివక్షత లేకుండా గ్రామాల్లో గౌరవం, ఆత్మగౌరవం లభిస్తే అప్పుడు తెలంగాణ సమాజం సంతోషపడుతుంది. ఈ పరిస్థితి ఇప్పటి వరకు అమలు జరగలేదు. అట్లాంటి మౌలిక మార్పు రాకపోవడమే కాక, ఆ విధానం లేకపోవడమే కాక, ఇచ్చిన కనీస వాగ్దానాలు కూడా అమలు జరగట్లేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇవ్వలేదు. ఎస్టీలకు ఇస్తా అన్న భూమి ఇవ్వలేదు, ఉన్న భూమిని కూడా లాగేసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు జరగట్లేదు, మైనార్టీల రిజర్వేషన్ అన్నారు అమలు జరగట్లేదు. కాబట్టి సామాజిక కులాలకు సంబంధించినటువంటి ఏ ఒక్కళ్ళ కోరిక కూడా నెరవేరట్లేదు. ఇది జరగకుండా తెలంగాణ ఎట్లా ముందుకు పోతుంది, ఎలా బాగుపడుతుంది? కాబట్టి అభివృద్ధి నమూనానే మారాలి. అధికారంలో ఉన్న పార్టీ మారి ఇంకో పార్టీ వస్తున్నో, ఒక వ్యక్తి మారి ఇంకో వ్యక్తి వస్తేనో అది మారేది కాదు. కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా మాకేం కోపం లేదు, కానీ అనుసరిస్తున్న విధానం, పరిపాలిస్తున్న పద్ధతి ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఆయన చెప్తున్నట్టుగా బంగారు తెలంగాణ వైపు సాగే అవకాశం లేదు. కాబట్టి పరిపాలించే పద్ధతిని, అభివృద్ధి నమూనానే మారాలని మేము కోరుకున్నాం. ఏ నమూనా ఉండాలని మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను విడుదల చేశాం. ఆ నమూనాను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి, ప్రజల్ని చైతన్యం చేసేదానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేదానికోసమే అక్టోబర్ 17 నుంచి ఈ మహాజన పాదయాత్ర సాగుతోంది. ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని చెప్పి సకల వర్గాల ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ యాత్ర గురించి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని కక్షపూరితంగా అడ్డుకున్నారు కాబట్టి ఈ యాత్రను ఊళ్ళలోకి రానివద్దు, అడ్డుకోండి అని చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకా కొంతమంది టీవీ ఛానల్స్లో చర్చ పెడుతున్నారు, మమ్మల్ని విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు యాత్ర సాగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల డిమాండ్లను వ్యతిరేకిస్తున్నారా, లేక సిపిఎం పార్టీని వ్యతిరేకిస్తున్నారా? మీరు పైకి చెప్పేది మాత్రం సిపిఎం పార్టీని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు, కానీ వాస్తవంగా మీరు వ్యతిరేకిస్తుంది సిపిఎం పార్టీని కాదు. మేము ప్రజల డిమాండ్లు ఏదైతే ముందుకు తీసుకొస్తున్నామో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల డిమాండ్లు, ఆ డిమాండ్లను మీరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ డిమాండ్లు వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి, ఆ డిమాండ్ల గురించి గ్రామాల్లో చర్చ జరగడం మీకు ఇష్టం లేదు కాబట్టి, చర్చ జరిగితే మీరు చేసింది ఏంటో చెయ్యింది ఏంటో ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఆ చర్చను నిరోధించాలనేది మీ కోరిక. లేనట్లయితే సిపిఎం పార్టీ మీద ఇవాళ కొత్తగా వ్యతిరేకత ఎట్లా వస్తుంది? మొదటి నుంచి మా కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకిస్తే, మాతో దూరంగా ఉంటే, మాకు శత్రువులుగా ఉంటే, ఇవాళ కూడా శత్రువులుగా ఉంటే మేము అర్థం చేసుకుంటాం. కానీ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత 2004లో ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఈ పార్టీలన్నీ కలిసి పోటీ చేసినాయి.
ఆనాడు కేసీఆర్ గారు మేమందరం కలిసి ఎన్నికల చర్చలో పాల్గొన్నాం, సీట్లు పంచుకున్నాం, పోటీలు చేశాం. ఆనాడు మా వైఖరి, మేము తీసుకున్న వైఖరి సిద్ధాంతపరమైన వైఖరి తప్ప తెలంగాణను అడ్డుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. నేను పదే పదే చెప్తున్నాం, సైద్ధాంతికంగా విధానపరంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని మా విధానం. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టాలని మేము అడగలేదు, కానీ విడగొట్టాలని అడిగిన పార్టీని మేము అడ్డుకోలేదు. ఎక్కడా ఉద్యమానికి ఆటంకపరచలేదు. ఉద్యమం మీద నిర్బంధం ప్రయోగిస్తే కాల్పులు జరిగిన నాడైనా, లాఠీచార్జ్ జరిగిన నాడైనా, నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నాడైనా అన్ని చోట్ల మేము ఖండించాం, పరామర్శించాం తప్ప ఉద్యమాన్ని అడ్డుకోలేదు. మరి ఆ వైఖరి ఇవాళ కొత్తది కాదు, పాతదే. ఆ వైఖరి కలిగిన నాడే 2004లో టీఆర్ఎస్ మాతో ఎన్నికల ఒప్పందం పెట్టుకుంది. ఆ తర్వాత 2009 వచ్చేటప్పటికి రాజకీయాలు మారిపోయినాయి. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకంగా తయారైంది. టీడీపీ పార్టీ మళ్ళీ మాతో కలిసి పనిచేయడానికి సిద్ధపడింది. టీఆర్ఎస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ అందరూ కలిసి పోటీ చేసాం ఆనాడు మహాకూటమిగా. మహాకూటమి కట్టినాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమం వేడిగా ఉంది. తెలంగాణ పట్ల వివిధ పార్టీల వైఖరులు, కొన్ని పార్టీలు ఆంధ్రాలో ఒక వైఖరి, తెలంగాణలో ఒక వైఖరి తీసుకోవచ్చు. కానీ సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా ఒక మాట మీదనే ఉంది తప్ప మాట మార్చలేదు. ఆనాడు మమ్మల్ని కలుపుకుపోయారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందరం కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. అప్పుడు మంచి పార్టీగా ఉన్న సిపిఎం ఇవాళ చెడ్డ పార్టీ ఎట్లయింది? అది కూడా అయిపోయిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ వచ్చేసింది. అప్పటికి ఇక తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళ, అనుకూలించిన వాళ్ళ, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ, పాల్గొనని వాళ్ళ, ఈ చర్చ అంతా సమస్యపోయింది, అయిపోయింది. తెలంగాణ వచ్చేసింది, అందరూ సంతోషించాం. తెలంగాణ ఉద్యమంలో మేము మా విధానపరంగా మేము పాల్గొనకపోయినా తెలంగాణ రాగానే మేము సంతోషించాం, స్వాగతించాం, ఆహ్వానం పలికాం, ఆ మేరకు ప్రకటన చేశాం. కొత్త తెలంగాణ ఉత్సవాల్లో మేము పాల్గొన్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు గత 2 సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో నిర్వహిస్తున్నాం. ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మన రాష్ట్రం, మనందరి రాష్ట్రం. ఇది మన రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం, ప్రజల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ఏర్పాట్లో మీరు పాల్గొనలేదు కాబట్టి మీరు మాకు పనికిరారని కేసీఆర్ అనలేదు కదా. ఆయనే స్వయంగా ఆహ్వానించాడు. మీరు మాకు ఓట్లు వేయండి అన్నాడు, కలిసి పనిచేద్దామన్నాడు. కేసీఆర్ గారు స్వయంగా నాకు ఫోన్ చేశాడు. ఈ సందర్భాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ నాయకులందరూ నామినేషన్లు వేసేప్పుడు నాకు ఫోన్ చేసి మరి చెప్పి సపోర్ట్ చేయమని అడిగారు. కవిత గారు కూడా అట్లా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏనాడు కూడా రాజకీయాలు ఉండొచ్చు, విధానాలు ఉండొచ్చు తప్ప సిపిఎం చెడ్డ పార్టీ అని వీళ్ళని అడ్డుకోమని వాళ్ళు చెప్పడం కానీ, వాళ్ళు చెడ్డ పార్టీ వ్యక్తులు అని మేము విమర్శించడం కానీ ఏనాడు జరగలేదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నది వాళ్ళ కడుపులోంచి వచ్చిన మాట కాదు, నేను స్పష్టంగా అభిప్రాయపడుతున్నాం. కేసీఆర్ గారు చెప్పినా, ఇంకా కొంతమంది నాయకులు చెప్పినా వాళ్ళ కడుపులోంచి వచ్చిన మాట కాదు. అది కడుపులో సిపిఎం పార్టీ మీద వ్యతిరేకత, సిపిఎంను ఓళ్ళకు పోనీయకూడదనే వైఖరి ఉంటే అది మొదటి నుంచి ఉండేది కదా. తెలంగాణ ఉద్యమం హాట్గా జరుగుతున్నాడు లేదు. అది ఇవాళ తెలంగాణ అంతా అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవాళ ఉన్నది కడుపులో ఉన్నది అది కాదు. కడుపులో ఉన్నది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎజెండాలతో జనంలోకి పోవడం. అంటే ఈ వర్గాల ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది ఏంటి, చెయ్యింది ఏంటి అనే చర్చ తప్పకుండా వస్తుంది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలోనే సామాజిక తెలంగాణ అనే నినాదం కూడా దాని పక్కపక్కనే ప్రయాణం చేసింది. కాకపోతే ముందు భౌగోళిక తెలంగాణ అనేది వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ తర్వాత చూసుకుందాం దాని సంగతి. కాబట్టి దాన్ని పక్కన పెట్టండి అని చెప్పి ప్రధాన నాయకులు దాన్ని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒకసారి సిద్ధించిన తర్వాత సామాజిక తెలంగాణ అనేది చర్చనీయాంశం కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు. ఇది స్పష్టంగా సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది. సిపిఎం పార్టీయే కాదు, నేను అనేక మంది పెద్దలను సంప్రదించాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ సపరేట్ కావాలని పోరాడిన మేధావులు అనేక మంది ఈ యాత్రకు మద్దతు ఇస్తున్నారు. హరగోపాల్ గారు కానీ, కంచైలయ్య గారు కానీ, మురళీ మనోహర్ కానీ, కోదండరామ్ గారు కానీ, ఇలాంటి పెద్దలందరూ కూడా వచ్చి పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. వాళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నవాళ్ళు కదా. ఇవాళ ఎట్లా వ్యతిరేకత వచ్చింది? కాబట్టి సామాజిక తెలంగాణ విషయంలో, సామాజిక అంశాల విషయంలో, కోరికల విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఏంటి చెప్పండి.
ఈ చర్చల్లో పాల్గొనే నాయకులందరూ ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించట్లేదు? ఎస్సీలకు మేము 3 ఎకరాల భూమి వాగ్దానం చేశాం, 3 ఎకరాల భూమి ఇచ్చాం, ఎస్టీల భూమి పంచాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది చెప్పకుండా ఆ డిమాండ్తో మేము పాదయాత్రకు పోతే పాదయాత్రను అడ్డుకోండి అని జనాన్ని రెచ్చగొట్టడం అంటే ఇది మీకు ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు కాదు. ఇప్పటికైనా మేము బహిరంగంగా అడుగుతున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంబీసీలకు మైనారిటీలకు మీరు చేసిన కార్యక్రమం ఏంటి? రంజాన్ వస్తే బిర్యానీ పొట్లు ఇవ్వడం, బట్టలు పెట్టడం కాదు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశారు? సప్లాన్ చట్టం ఏం చేశారు? 12% రిజర్వేషన్ ఏం చేశారు? ఇవాళ బీసీలకు కమిషన్ వేసామన్నారు, సంతోషం. మహాజన పాదయాత్ర ప్రకటించిన తర్వాత బీసీలకు కొన్ని సంక్షేమ చర్యలు కూడా ప్రకటించారు. మా పాదయాత్ర ఆ మేరకు సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం, సంతోషమే. విదేశాలకు పంపడానికి కొంత నిధులు కేటాయించామన్నారు, సంతోషమే. కానీ ఇంకా సరిపోదు. బీసీలకు ఎంగిలి మెతుకుల్లాగా 100 కోట్లు 50 కోట్లు ఇచ్చి 25 మందినో 50 మందినో విదేశాలకు పంపించామని చెప్తే సరిపోదు. ఒక కమిషన్ వేస్తేనే సరిపోదు. మేము వాళ్ళు డిమాండ్ చేస్తుంది, బీసీలు 52% ఉన్నప్పుడు బడ్జెట్లో 52% వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఎవరిని దయాదాక్షిణ్యం అడగాల్సిన అవసరం ఆ కులాలకు లేదు. వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత డబ్బుని కేటాయించాలి. ఎస్సీ ఎస్టీలకు ఎంత జనాభా ఉందో అంత కేటాయించాలి. చట్టం వచ్చింది, ఆ చట్టం కూడా అమలు జరపట్లేదు. దీనిపైన చర్చ చేయాలి తప్ప ఇంకో రకమైన రెచ్చగొట్టుడు అనేది సరైనది కాదని మేము భావిస్తున్నాం. మా పాదయాత్ర గురించి ఇప్పటికీ అధికారులను కలిసాం, విషయాలు వివరించాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. పాదయాత్రకు అన్ని పర్మిషన్లు వచ్చేసినాయి, ఇప్పటికే పోలీస్ పర్మిషన్లు ఇచ్చారు. కాబట్టి ఇది మొత్తం సజావుగా సాగుతుందని మేము నమ్ముతున్నాం. ఇంకా ఎవరికైనా ఇలాంటి ఆటంకపరచాలని ఆలోచనలు ఉంటే మానుకోవాలని వాళ్ళందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ పాదయాత్ర విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వాస్తవం అది. శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పారు. వాస్తవం కూడా అది. మిగులు బడ్జెట్ ఉంది, కానీ వాళ్ళ పరిస్థితి అట్లా కనపడటం లేదు. కొన్ని అంకెలు చూస్తే మొత్తం ఇన్నేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెచ్చిన అప్పులు మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వాటా 70 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు. కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన 2.5 సంవత్సరాల కాలంలో కొత్తగా చేసిన అప్పు మళ్ళీ 70,000 కోట్ల రూపాయలు. అంటే ఇన్నేళ్ళు చేస్తే అయిన అప్పు 70,000 కోట్లు అయితే ఈ 2.5 ఏళ్లలోనే 70,000 కోట్లు అప్పు తేవడం అయింది, ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. ఇది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? దేనికోసం ఖర్చు పెడుతున్నారు? భారీగా ప్రాజెక్టులు డిజైన్ చేసి భారీగా కేటాయింపులు చేస్తున్నారు, అడ్వాన్సులు ఇచ్చేస్తారు. అట్లాగే కొన్ని పథకాలకు అదనంగా ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కూడా వివరాలు ప్రజల ముందు ఉంచాలి. ఆ రకంగా కోదండరామ్ గారు కోరినట్టుగా శ్వేతపత్రం విడుదల చేయడం అవసరం అని చెప్పి మేము కూడా సపోర్ట్ చేస్తాం. వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కళ్ళ గురించి నేనేం కామెంట్ చేయను. వ్యక్తిగత కామెంట్ జోలికి పోవడం నా ఉద్దేశం కాదు. పొలిటికల్గా సీఎం స్థాయి మనిషి చెప్పిన విషయాలు నేను విశ్లేషించాను. వాళ్ళ విమర్శలు సరైనవి కాదు, ఎజెండాల గురించి మాట్లాడమని చెప్తున్నాను.